డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే మీ కార్కి కొత్త టైర్ కొనాలని నిర్ణయించుకున్నప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే అది ఎప్పుడైనా సరే కార్ టైర్ని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వీక్స్ రిప్రజెంట్ చేయబడి ఉంటుంది. అది ఎలా అంటే ఇలా చూడండి, ఈ కార్కి 41 వీక్స్, ఫస్ట్ 2 డిజిట్స్ రిప్రజెంట్స్ వీక్స్, ఈ 2 డిజిట్స్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ 2018లో మ్యానుఫ్యాక్చర్ అయింది. 41 అంటే డివైడ్ బై 4 చేస్తే 10th మంత్ 2018లో ఈ టైరు మ్యానుఫ్యాక్చర్ అయింది. అయితే అదేవిధంగా ఈ టైరు కూడా, ఈ టైరు 2022 33 వీక్స్ అంటే రమారమి 8వ నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. దీని విషయం ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఎప్పుడైనా సరే టైరు మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తేదీ నుంచి ఒక 6 months 8 months వరకు మీరు ఆ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి డీలర్ దగ్గరికి వచ్చి, సబ్ డీలర్ దగ్గరికి వచ్చి, మార్కెట్లో వచ్చి, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ టైం పడుతుంది. కాబట్టి ఒక 6 months నుంచి 8 months వరకు మీరు లిమిట్ పెట్టుకోవచ్చు. ఆ టైరు ఆ 6 months లోపలనే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఉండాలి. అంతకు మించి సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఉన్నట్టయితే ఆ టైర్ తీసుకోకపోవటమే మంచిది. అది ఎంత డిస్కౌంట్ ప్రైస్లో వచ్చినా కానీ మీరు దాని మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ఆ టైరు పర్చేజ్ చేయొద్దు. ఎందుకోసం అంటే 6 months దాటిన టైరు 1 year అండ్ 2 years కావచ్చు, 3 years ఎట్లయితే ఏజ్ పెరుగుతూ ఉంటుందో ఆ రబ్బరు టైర్లో ఉండాల్సిన రబ్బర్లో ఉన్న క్వాలిటీ, కుషనింగ్, దాని బ్రిటిల్నెస్, హార్డ్నెస్ ఇవన్నీ మార్పులు వస్తూ ఉంటాయి. అందువలన మీకు ముందు మంచి టైరు ఇచ్చిన సర్వీసు ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఓల్డ్ టైరు మీకు ఇవ్వకపోవచ్చు. అందుకోసమే మీరు కొత్త టైర్ కొనేటప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఓల్డ్ ఉన్న టైరు డిస్కౌంట్ ప్రైస్లో కొన్నా అది మీకు పూర్తి లైఫ్ ఇవ్వకపోవచ్చు. ఫస్ట్ టైర్స్ ఒక 50,000 కిలోమీటర్లు లైఫ్ ఇచ్చింది అనుకోండి, ఇది సగానికి సగమే ఇవ్వచ్చు. మీరు ఒక విధంగా నష్టపోతారు. అందుకోసం మీరు డిస్కౌంట్ ప్రైస్లు కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ప్రకారమే మీరు టైర్ని సెలెక్ట్ చేసి పర్చేజ్ చేసుకోండి.